ఓ దేవుడు ఎలవాడ శంకరుడా ఓ దేవుడా నా 10,000 వందనాలే ఓ దేవుడా అమ్మా ఏడక మొక్కుల తల్లి ఓ దేవత ఎవరవాడ మర్చిపోతు ఓ దేవత నీకు 10,000 వందనాలే ఓ దేవత ధనిరమధనపురి ఓ నాయన ధనపురి ఎలవాడ ఓ నాయన స్వామి నరసింహదండవయ్య ఓ నాయన చంద్రమంకాలు నీకు ఓ దేవత నీకు 10,000 వందనాలే ఓ దేవత నా ఓదల మల్లన్నరారా ఓ దేవుడా నీకు 10,000 వందనాలే ఓ దేవుడు ఈ ఊరుగా వాసు ఓ దేవత నీకు 10,000 వందనాలే ఓ దేవత ఒళ్ళున్న పెద్దలారా ఓ నాయన నీకు 10,000 వందనాలే పెద్దలారో అయ్యో సుశీల తల్లులారా ఎవరారా నీకు 10,000 వందనాలే ఎవరా నీకు 10,000 వందనాలే ఎవరా ఎవరేల పట్టమనంగా వాళ్ళేస్తున్నారు శివుడి ఏలేసి వందల కోట శివుడి ఏలేసి వందల కోట పర్వతం ఏలేని పంచనగిరుడే ఓ రామ రామ పిల్లగా బల్లాన మారాదు ఒక్కు కథ బల్లాన మారాదు ఒక్కు కథ రామ రామనే రామ 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 పార్వతి పరమేశ్వర భక్తులు భూలోక లోపల లేకులు అందులోపల ఇక్కడికి దగ్గర ఉన్నది ఇక్కడికి దగ్గర ఉన్నదా గులబడి దేశం ఉన్నదా ఉబ్బడి రాజ్యం ఉన్నదా గులబడి దేశం ఉన్నదా నేపాలపురి పట్టణ రాజ్యం వేలేవాడా ఎవరున్నారయ్యా దండుగారు రాజు ఉన్నాడా నేపాల మహారాజు ఆ రాజు బారి ఉన్నదా ఆడవిల్ల ఉన్నది సుందరీ దేవి ఉన్నదా ఈశ్వరేణి మేడా ఈశ్వర బంగారు మేడా సుధమాడ జాతి మేడా లాల్ మేడక్క మేడా పసుపు బంగారు
దాని ఏలేడు వారు పాలమారాజు రాజు వారే అయ్యో ఆగో ఆడవిల్ల సుందరదే ఉన్నదయ్యా ఓ పెద్దలారా వాళ్ళకి ఎక్కి చూడ ఎండు మేడ దివసల బంగారు మేడ దుమాడ గాజు మేడ లాలి మేడ రొక్క మేడలు ఏడు వీధి ఎట్ల మంద వాడి మీద బల్ల మంద ఆసిన గుట్ల మీద నేవల మందులు పెద్ద గుట్ల వేలాది మందులు కోరకోడల్లా కోలాది మందులు తమాడుతుల్లాగల మందులు ఇష్ట సంపత్తున్న అష్టభాగ్యం ఉన్నది ఏడు గలది ఎండున్నది గుర్రాలది బంగారం ఉన్నది సేనా సిబ్బంది బాగానే ఉన్నదయ్యా రాజులక చిరికాడ నేపాల మహారాజు వేస్తున్నాడు ఏడేడు మెడల్లా కలిగేడు మెడల్లా కన్న తల్లి సుందరదే ఉంటున్నది సుందరదేవ్ అంటే ఆడి తప్పలేదు పలికి పొక్కలేదు లోపల కళపలేదు మధ్య లోపల మాట తప్పలేదు ఎండ వైటలో నీళ్ళ విడుస్తున్నది ఆకలి నెలకు అన్నాలు పెడుతున్నది దూపలకు నీళ్లు వస్తున్నది తన గ్రామం లోపల తన పట్టణం లోపల వాడి ఇక్కడి పసి బాలుంటే వాడి ఆడదానం చేస్తున్నది సుందరి దేవి ఇద్దరు భార్య భర్తలు దండకు దాను కంకట్టుకొని దండి పేరు ఎల్లంగా అందుకే అంటున్నావా పుణ్యం కొద్దేమో పురుషులు దొరుకుతారట దానం కొద్దేమో పిల్లలు పడతారట కన్న తల్లి గర్భవాసం అందు దేవుడు మెచ్చి బలమాడు కట్టి వరది ఎవరొచ్చి వరం ఇచ్చినందుకు ఆ కన్న తల్లి గర్భవాసం అందు లేక లేక ఒక్క వరకు పుట్టిండు కన్న తల్లి గర్భవాసం అందు లేక లేక ఒక్కగాను ఒక్క కన్న కొడుకు ఏనాడు పుట్టినా కన్న కొడుకు పుట్టినాక 321 రోజు నాడు బ్రాహ్మణులు పిలిపించి ఆ కన్న కొడుకు పేరు బల్లాన మారని పేరు పెట్టిండ్రు అయ్యే పచ్చి పాలు పోసుకుంటా పౌరంగా ఆదుకోవంగా అడుగు పాలు పోసుకుంటా ఉపురంగా ఆదుకోవంగా ఏడ విరిగాడు పిల్లగాడు గోడ పెరుగుతున్నాడు గోడ విరిగాడు పిల్లగాడు ఏడ విరగంగా ఇంత పిల్లగాడు బల్లాన మారాదు 25 ఏళ్ళ కన్న కొడుకు ఏనాడు అవుతున్నాడో నా కన్న కొడుకు బల్లాన మారాదు పెళ్లికి ప్రేమ కొద్దుండు కానీ లేకపోతున్నాడా అని నడిగడ్డ దేశం నుంచి అడవిల్ల భాగ్యవాసం తీసుకొచ్చి రాజ్యం చేసిండ్రు కన్న తల్లిని గాని యొక్క భాగ్యవాసం తీసుకొచ్చి లెక్క వేసింది కొడుకు కోడలు లచ్చమల్ల తోడల సంబరంగా సంతోషంగా ఉండంగా ఇట్లా కొన్ని రోజులు వారాల పక్షాల మాసాల గడవంగా ఈనాటికైనా నడిగడగాను భారతదేశంలో గొప్ప పండుగ అంటే పెద్దల వస్తున్నది పెద్దల మాస బాల వస్తున్నది బతుకమ్మ పండుగ పిల్ల వస్తున్నది పీరిల పండుగ బతుకమ్మ పండుగ రోజు పరులందరూ పెద్ద బతుకమ్మలు పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటే చిన్న పిల్లలు పిల్లల బతుకమ్మలు పెరుచుకోవాలి తల్లి కొమ్మలు పట్టుకొని నడుచుకుంటే ఏనాడు పోతున్నారు కోడల భాగ్యవాది కళ్ళ చూసింది ఓ పెద్దలాల కొండంత పండుగ రోజున అత్తగారి పట్టు లోపల నేను ఎందుకు ఉండాలి నా తల్లి గారి బట్టలు నేను వెళ్ళిపోతున్నా ఇచ్చిన బట్టలు విడిన బట్టలు బొట్టు లోపల పెట్టుకోవాలి అత్త సుందరి దేవి దగ్గరికి వచ్చింది అత్తమ్మా నా తల్లి గారి బట్టలు నేను వెళ్ళిపోతున్నా నాకు సెలవు పెట్టు ఆడుకోవడం భాగ్యవాతవలకంగా సుందరదేవి ఏమన్నది ఓ కోడలా భాగ్యవతి నాకు 10 మంది బిడ్డలు లేరే బిడ్డ 10 మంది కొడుకులు లేకపోయా 10 మంది కోడలు లేకపోయే కోడలు పోయినా నువ్వే ఉన్నావు బిడ్డ బిడ్డ పోయినా నువ్వే ఉన్నవే నీ అవ్వగారు పెట్టే సొమ్ము నేను పెడతా నీ అవ్వగారు పెట్టే సీర నేను పెడతా ఇంటి లోపల బతుకమ్మ పట్టుకొని ఆడుకోవడం అంటే కోడలు భాగ్యవాది ఏమన్నది ఓ అత్తమ్మ సుందరదేవి కౌడు రొట్టెలు తిన్న తల్లి గారి ఇల్లు అంటారు కొట్టి కూర తిన్న కూరాడు పెట్టే ఇల్లు అంటారు నేను బలమైన పోతా నేను బలమైన పోతానా నీ పుట్ట సంఖ లోపల పెట్టుకోవాలి తల్లి గారి తమ్ములు పట్టుకోవాలి పోతున్నది ఆ భాగ్యవాది
నాలుగు భాగాలాయే అయ్యో భగవంత నా గర్భవాసం అందు పుట్టిన కన్న బిడ్డ ఉంటే ఇవల్ల ఇంటి లోపల బతుకమ్మలు వేర్చుకొని ఆడుకోను పెట్టలేదు ఆడుకోను పాడుకొని పెట్టలేదు పాడుకోను బాబు అది కాకుండా కానీ రేపటి కాలం లోపల మాకు మోకాళ్ళ ముందర కాయి మోతే కాయి ఊరు దూరం అయి కాడికి దగ్గర మేము మంచాల వాడి మరణమైపోయినాడు మాకు తలకొరల పెట్టడానికి కన్న కొడుకు ఉన్నాడు కాని తల కూర్చుని ఏడ్చడానికి ఒక బిడ్డన్న లేకపోయినా అని నువ్వు ఎక్కడ పోతే రోజు లోపల కడపలో పుట్టే కన్న కొడుకులు లేకున్నా అగో కన్న బిడ్డలు లేకున్నా అగో అన్నదమ్ముల పిల్లగళ్ళు కలిసి అగో మేనగోడళ్ళు మేనల్లుళ్ళందరూ కలిసినే గాని ఆ కన్న తండ్రి కొమరయ్యకు అంత బలగా ఉండబడికే ఘనంగా పండుగ చేస్తున్నారయ్యా రేపటి కల్లా మా భార్య భర్తల ప్రాణం వెళ్ళిపోతే మాకు తల కూర్చుని వేయడానికి ఒక బిడ్డను లేకపోయినా అని గానాడు కన్న తల్లే ఓ దేవుడా గానాడు కన్న తల్లే ఓ దేవుడా మందు పెట్టినాడా ఓ దేవుడా గట్టవల ఉన్న తల్లే ఎవరా ఆడపిల్లలేని సావురాదు వర్తి వాళ్ళని తీయరాదు సుతులేని కథ చెప్పరాదు మత్రేని మాట మాట్లాడరాదు దగ్గరేని సంసారం అయ్యరాదు అంటారు కొడుకులు కోళ్ళు ఆడగొట్టం బాలలేని బర్రెలు కొట్టం అంటారు అని
అందరూ తాత్పర్యం తెచ్చుకోవాలి ఈ క్షణమైతే నా భర్త నా పేరు ఎరవత్తడు నా భర్త వచ్చిన తర్వాత నేను ఏ రాజ్యం ఏ దేశం నేను వెళ్ళిపోతా తిరుపతి తీరంగా పోనంది మానది కాశీగా ఎవరివాడు యాత్రలు తిరిగి నేను కన్ను పడుకుతోడా అడవిల్ల సందర్భంలో తెచ్చుకొని అంటున్నది సుందరి దేవి అదొక తల్లి అమ్మవారి ఏడేడు మెడల్లో ఉండని గాని కత్తిరికాడు రాత్రి రాజు రాజ్య వేలుండు దేశ వేలుండు ఒక 4 రోజుల లోపల బలబల తెల్లారి బ్రహ్మణాల వరకే కనకర పొద్దు వరసే కల్లావు లెంకలు వేసే ఒక మంద బద్దెక్కే కొడుకులాలే భార్య సత్యవంతురాలు రాలేదు ఒక్కడి అన్నది వాదు ఇల్లు రానవాదు నాడి కాలం సత్యకాలం కాబట్టి గసుండి పెద్దలందరూ గిసుండి పెద్దలందరూ భర్త వచ్చి రాక భార్య అన్నం తినకపోయేదాట మరి ఇప్పుడంత సినిమా టాకీస్ ఎక్కడ ఉన్నాయో అయ్యో భర్త వచ్చేటల్ల కల్లా మంచి మంచి అన్నం తిని మా చెక్కలు ఉంచుతున్నారు ఈ కాలం లేడీస్తో లోపలికి వెళ్ళిపోతున్నా అని అదే బెల్లము అటువంటి గుర్రానికి నెలమందున మీళ్ళ ఒడిలో ఉక్కు సిరులు పెట్టుకోవాలి పవనాల బేడికి ఎట్లా వస్తున్నాడు రాజ్యాల రాజు వస్తున్నాడు భర్త వచ్చిన అక్కడ కళ్ళతోని చూసింది కన్న తల్లినేమో నా భర్త వస్తుండు నా మేలి బంగారం నా పూతలు నా పున్నమాతి పురుషుడు నా తలపై గొడవ వస్తాడని కోరి భగవంతుని పూయల కన్న భర్త పూయలు గొప్పవాని ఆడవిల్ల సింహతోని ఉదకాలి చేతులని వాళ్ళు పట్టుకొని పోయి భర్త పాదాలు గడుపుకొని వస్తానని ఎట్లా బయలు వస్తున్నది ఆ కన్న తల్లి ఎట్లా వస్తున్నది జై జై నందాన జై నందాన జై జై నందాన జై నందాన జై నందాన జై నందాన జై నందాన జై నందాన
వచ్చి బాగా అభిషేకం వేసినట్టు చేసినావు అగో ఇవల్ల ఎందుకు కోని సిరిగల అటువకం చిన్నవని వస్త్రానవకం ఆడిపోయి ఉన్నది అగో పాలోడి పగోడి మిత్రుడు శత్రుడు ఎవరు ఏమన్నారు నిన్ను ఎందుకొరకు బాధపడుతున్నవే సుందరి దేవి నా అమ్మవారు సుందరి దేవినే అమ్మా భర్త మాటకు శివనంది పెట్టిన కన్న తల్లి అనుకున్నది నా మనసులో ఉన్న మాట నా భర్తతో చెప్పుకుంటానని నాదా ప్రాణనాదా ఓ నాదా నాదా ప్రాణనాదా ఓ నాదా భర్త పాదాల కాడ ఓ దేవుడా ఆడపిల్ల పడ్డ వీరా నారాయణ ఆడి బాల పడ్డ వీరా ఓ దేవుడా నీకన్నా ఎక్కువనే ఓ నాదా నాద నాకు ఎవరయ్యా ఓ నాదా నాకన్నా ఎక్కువనే ఓ నాదా నాద నీకు ఎవరయ్యా ఓ నాదా ఎటు వీర ఎట్ల మందా ఓ నాదా పాడి వీర వల్ల మందా ఓ నాదా చిన్న గుట్టాల మీద ఓ నాదా చిన్నయ ఊల మందా ఓ నాదా పెద్ద గుట్టాల మీద ఓ నాదా ఊల మందా ఓ నాదా బంగారం అంటే నాదా ఓ నాదా బారి సై తిరిగ అంటే ఓ నాదా